హిమాయత్ సాగర్లో తాగునీరు కలుషితంగా రావడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొంతకాలంగా పైప్ల ద్వారా వచ్చే నీటిలో మురికి, దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా అంతవరకు శుద్ధమైన తాగునీరు అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ముందుకు బోర్ వాటర్ బాగానే వస్తుంది. ఫిల్టర్ అయినా సరే వాటర్ సరిగా రావట్లేదు. మొత్తం కలుషిత వాటర్ వస్తుంది. డైరెక్ట్ స్మెల్ రావడము, నాచు పెరిగిపోవడము, పాకులు రావడం వస్తున్నాయి. అసలు స్మెల్ కూడా మరి ఘోరం వస్తుంది. వాటర్ అయితే సరిగా రావట్లేదు. ఇంతకుముందు బోర్డు వాటర్ వచ్చినప్పుడు చాలా బాగుండే, ఎటువంటి సమస్యలు లేకుండే. నీళ్ళు ఇప్పడం కూడా 5 డేస్కి ఒకసారి ఇప్పుతున్నారు. ఒకప్పుడు బోర్ వాటర్ ఉన్నప్పుడు డి ఇప్పుతుండే, ఇప్పుడైతే 5 డేస్కి ఒకసారి ఇప్పుతున్నారు. నీళ్ళు కూడా సరిగా రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ప్లాంట్ దగ్గరకు వచ్చి ప్లాంట్ దగ్గర ఎవరు ఇక్కడ ఇప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పినాం. వాళ్ళకి తర్వాత ఇంకా పై వాళ్ళకు కూడా చెప్పినాం. ఇంకా పై వాళ్ళ తర్వాత ఇంకా అధికారులకు కూడా చెప్పినాం. అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా పైన తెలుసు వాళ్ళకి తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అట్లా చెప్పలేదు తప్ప దాని పరిష్కారం అనేది కరెక్ట్ చెప్తలేరు. దానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే సార్. మేమైతే మా ఉద్దేశించి మేము బస్సు వాసుల ముందు వచ్చి ఆ విషయం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు లీల ఇట్లా ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళకే అర్థమవుతుందా లేదా నాకు అర్థమవుతలేదు. కానీ చెప్పినా కూడా ఏమీ పట్టించుకోవట్లేదు సార్. అధికారులు కూడా చెప్పినాము, సరే ఎవరు పట్టించుకోవట్లేరు. ఇట్లనే అలాగనే కంటిన్యూ జరిగిందంటే మాత్రము మేము పెద్ద ఎత్తున విలేజ్ మొత్తం వచ్చి పెద్ద ధర్నా చేస్తాము. అంత అవసరమైతే కూడా కలెక్టర్ వరకు కూడా ముట్టడిస్తాము. ఇలాంటిది ఇట్లనే జరిగితే మాత్రం తప్పకుండా కలెక్టర్ ద్వారా కూడా అందరం విలేజ్ వాళ్ళందరం వచ్చి కూడా పెద్ద ధర్నా అవుతుంది. అలాంటిది కాకుండా ఈ తొందరనే యాక్షన్ తీసుకొని పరిష్కరించామని చెప్పి మేము రిక్వెస్ట్